హాయ్ ఫ్రెండ్స్, నాటికోడి పుణ్యమాసం ఇది ఆదివారం అని స్పెషల్గా వండుకుంటున్నాం. ఈరోజు ఇది 2 కేజీలు మాసం. ఇది సొంత నీట్గా క్లీన్ చేసుకుంటే ఒక గిన్నె అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు చిన్న మొక్క తీయమని తీసుకుని అవసరం. చూడండి, ఇప్పుడైతే పొయ్యి మీద కళాయి పెట్టాను. ఇప్పుడు సరిపడగా నూనె అయితే వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను. తర్వాత 4 పచ్చిమిరకాయలు అయితే వేస్తున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను. చూడమైన ఉల్లిపాయలు అయితే అయిపోయింది, అయిపోయి ఇప్పుడైతే మాంసం వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా సరిపోటుగా ఉప్పు అయితే వేస్తున్నాను. ఇప్పుడు మాంసం కూడా కొంచెం మగ్గింది. కొంచెం పసుపు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మాంసం అయితే మగ్గిపోయింది. ఇంకా కూర దగ్గరికి వచ్చింది. ఇప్పుడైతే సరిపడగా కారం అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం 2 చెంచాలు. ఇప్పుడైతే 2 చెంచాలు ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం పెప్పర్ పొడి వేస్తున్నాను. ఇప్పుడైతే తగినంత వాటర్ అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్,
ఏయ్, చూడండి ఫ్రెండ్స్, కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే కొంచెం చికెన్ మసాలా పొడి వేస్తున్నాను. ఇప్పుడు కూర కూడా బాగా కుదిరింది, మంచి కలర్ కూడా వచ్చింది కూర. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసి కూర అయితే దించేసుకుంటున్నాను. రెడీ అయిపోయింది. అవసరం లేదు, తీసే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే రైస్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే నాటుకోడి కర్రీ. చూడండి, ఇప్పుడైతే కూర కూడా చాలా బాగా వచ్చింది. కలర్ కూడా నెంబర్ 1గా ఉంది. ఇప్పుడైతే మేము తింటానికి రెడీగా ఉన్నాం. మా పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. నాటుకోడి కర్రీ ముక్క కూర అయితే చాలా బాగుంటుంది. చూడండి, నా వెనకాలండి మా మిస్సెస్ అయితే ఇది చేయించినారు. ఒకటి ఇలా ఆదివారం ఖాళీగా ఉన్నదని వంట అయితే నెంబర్ 1గా కుదిరింది. కోడి కర్రీ ఇది. ఇలాంటి వీడియోలు చేస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.